Please like and subscribe to our channel. కనుమరుగవుతున్నది జీవజాతులు మాత్రమే కాదు, కనుచూపు మేరలో కూడా కనిపించని మానవత్వం. ఎన్ని మతాలున్నా అసలైన మతం మానవత్వం మాత్రమే. మనుషుల్లో మానవత్వం గురించి అబ్దుల్ కలాం గారు చివరిసారిగా చెప్పిన కథ ఇది. ఓ తండ్రి కొడుకులు గుడికి వెళ్లారు. ముఖద్వారంలో ఉన్న స్తంభాలపై చెక్కిన సింహం ముఖాలను చూసి కొడుకు భయపడతాడు. భయంతో నాన్న పరిగెత్తు, సింహం మనల్ని చంపేస్తుంది అని కేకలు పెడతాడు. అప్పుడు ఆ తండ్రి కొడుకుని దగ్గరగా తీసుకొని, అలా భయపడకు బాబు, అవి కేవలం శిల్పాలు మాత్రమే, అవి మనల్ని ఏమీ చేయవు అని చెప్తాడు. ఆ కుర్రాడు శిల్పరూపంలో ఉన్న సింహం మనల్ని ఏమీ చేయనప్పుడు అదే రూపంలో ఉన్న దేవుడు మనకు ఎలా మేలు చేస్తాడు అని అడిగాడు. ఆ మాటలు విన్న తండ్రి తన డైరీలో ఇలా రాసుకున్నాడు: ఆ రోజు నుండి ఈ రోజు వరకు నా దగ్గర వాడి ప్రశ్నకు సమాధానం లేదు. కానీ అప్పటి నుండి దేవుణ్ణి శిల్పాల్లో కాకుండా మనుషుల్లో వెతకడం ప్రారంభించా. దేవుడు కనిపించలేదు, కానీ మానవత్వం కనిపించింది అని. దీపంలోని లక్షణాన్ని మీ స్వభావంగా మార్చుకోండి. దీపం ధనవంతుని భవనంలో ఎంత వెలుగునిస్తుందో పేదవాని గుడిసెలోనూ అంతే వెలుగునిస్తుంది. మానవత్వం మరిచిన ఈ సమాజానికి సమానత్వం ఏమి అర్థమవుతుంది? ఉపయోగం లేని ధనం, శాంతి లేని సుఖం, మానవత్వం లేని మనిషి ఉన్నా ఒక్కటే, లేకున్నా ఒక్కటే. వెలుగున్నంతసేపే దీపం మనకు కనిపిస్తుంది అనుకుంటాం కదా, కానీ నిజానికి దీపం వెలుగులోనే మనం ఇతరులకు కనిపిస్తాం. మానవత్వం దీపం లాంటిది. అది మనలో ఉన్నంత వరకే మనం ఎవరికైనా కనిపించేది.